ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 334, 335 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 334వ శ్లోకాన్ని వినేద్దాం. యతిరసదనుసంధిం బంధహేతుం విహాయ స్వయమయమహమస్మీత్యాత్మదృశ్చైవ తిష్ఠేత్ సుఖయతి నను నిష్ఠా బ్రహ్మణి స్వానుభూత్యా హరతి పరమ విద్యాకార్య దుఃఖం ప్రతీతం. ఇక్కడ ప్రతిపదార్థం ఏమిటొస్తుంది మనకి అంటే, యతి అంటే సంయనశీలుడు, సన్యాసి అన్నమాట. బంధుహేతు సంసార బంధ కారణమైన అసత్ జగత్తు యొక్క అనుసంధిం అంటే సంకల్పాన్ని విహాయ వదిలి స్వయం తాను అయం ఈ పరమాత్మ అహం నేను అస్మి అయ్యాను ఇది అని ఆత్మదృష్ట్యైవ సర్వాత్మ దృష్టితోనే తిష్టేత్ ఉండవలయును. నను ఓయి శిష్యుడా బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట సుఖయతి పరమానందమును కలుగజేయుచున్నది స్వానుభూత్య స్వస్వరూప అనుభవము చేత ప్రతీతం పూర్వం అనుభవింపబడిన అవిద్యా కార్యము అజ్ఞాన కార్యమగు దృశ్యమును పరంహరతి పూర్తిగా పోగొట్టుతోంది అంటూ ఇందులో ప్రతిపదార్థం వచ్చింది మనకి. మరి దీని తాత్పర్యం ఏమిటి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యతి అయినవాడు అసత్పదార్థాల వెంటపడ్డం మానేసి సాక్షాత్తు బ్రహ్మను నేనే అనే ఆత్మదృష్టిలోనే స్థిరంగా ఉండాలి. తన అనుభవం వల్ల కలిగిన బ్రహ్మనిష్టయే అవిద్యకు కార్యమైనట్టి ఈ కనిపించే ప్రాపంచిక దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇస్తోంది అంటూ ఇందులో అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ సత్యాభిసంధానరత విముక్త అన్నారు కదా ముందు శ్లోకంలో. సత్యంలో నిలిచిన వాడే ముక్తుడు. ఇప్పుడు సహజంగా మనకి ఒక ప్రశ్న ఏంటొస్తుంది అంటే, సత్యంలో ఎలా నిలవాలి అని. దానికి ఉపదేశం కాదు, వేదాంత సాధకుని నిత్య ధ్యాన విధానమే అలా ఉండాలి అంటూ ఈ శ్లోకం చెప్తున్నారు శంకరుల వారు అనమాట. బాహ్య ప్రపంచం మీద మనస్సును పరిగెత్తనీయకు, నేనే బ్రహ్మను అనే ఆత్మదృష్టిలో నిలిపి ఉంచు. అప్పుడు బ్రహ్మనిష్ట వల్ల కలిగే స్వానుభవమే అజ్ఞానాన్ని కలిగించిన దుఃఖాలన్నిటినీ నిర్మూలిస్తుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. బాహ్య ప్రపంచాన్ని వదిలి అడవికి వెళ్ళమని కాదక్కడ అర్థం. మనస్సు బాహ్య వస్తువులపై ఆనందాన్ని వెతకడం మానేసుకోవాలి. సంపదలో, ప్రశంసలో, పదవిలో, శరీరంలో, ఇంద్రియ సుఖాల్లో శాశ్వతానందాన్ని వెతకడం మానేయాలి. అహమస్మి అది అహంకారం కాదు, అది మహావాక్యనిష్ట. అహం బ్రహ్మాస్మి ఈ భావనలో నిలవడం అనమాట. స్వానుభూతి అన్న పదాన్ని వాడారు ఇందులో.
పుస్తక జ్ఞానం కాదు, వినడం కాదు, ఆలోచించడం కాదు, తానే బ్రహ్మమని ప్రత్యక్షంగా అనుభవించడం. ఇదే దుఃఖాన్ని నిర్మూలిస్తుంది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అంటారు. మనస్సు పూర్తిగా ఆత్మలోనే నిలిచి సర్వకామాల నుండి విముక్తైతే అతడే యోగి అన్నారు. ఆత్మ దృష్టేవ తిష్టేత్ అన్న శంకరాచార్యుల వారి మాటలకి భగవద్గీత శ్లోకానికి అన్వయం. ఎం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నా అధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటారు. బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఇంక పొందవలసింది ఏమీ లేదు. అప్పుడు మహాదుఖం కూడా అతన్ని కదిలించలేదన్నమాట. ఈ శ్లోకంలో మనకి హరతి దుఃఖం అనే వాక్యం ఈ రకంగా చెప్పుకోవచ్చు. మనం బ్రహ్మను తెలిసినవాడు పరమాన్ని పొందుతాడు అంటూ చెప్పారు. ఆ బ్రహ్మజ్ఞాన ఫలితం బాహ్యసుఖం కాదు, పరమానందమే అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకి భాగవతంలో అంబరీషుడు తన మనస్సుని భగవంతుని పాదాల్లో నిలిపేశాడు. సవై మనః కృష్ణ పాదార విందయోః వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్ మందిరమార్జనాదీషు శృతిం చాకరాచ్యుత సత్కతోదయ అంటారు. అంటే అంబరీష మహర్షి తన మనస్సును భగవంతుని పాదాల్లో నిలిపేశాడనమాట. మనస్సు ఎక్కడ నిలుస్తుందో అక్కడే జీవితం పెడుతుంది. బ్రహ్మలో నిలిస్తే బ్రహ్మానందం. తన్ను తెలిసిన తానే పరబ్రహ్మం బగు తన్ను తెలియనివాడు తాపమందు తన్ను తెలిసినవాడే తత్వవేత్తయా విశ్వదాభిరామ వినురవేమా అంటూ చాలా సులువైన భాషలో మనకి ఆత్మదృష్టేవ తిష్టేత్ అన్న దాన్ని భావాన్ని చాలా చక్కగా చెప్పేశారు మన వేమన వారు. ఒక గురువు గారు శిష్యుడితోటి ఇలా అంటున్నట్ట, నీడను పట్టుకోవడానికి జీవితం అంతా పరిగెత్తవచ్చు, కానీ మనం ఎప్పటికీ పట్టుకోలేం. సూర్యుని వైపు తిరిగితే నీడ స్వయంగా వెనక్కి వస్తుంది. తర్వాత ఆయన అన్నారు, ప్రపంచ సుఖం నీడ, ఆత్మానందం సూర్యుడు. నీడను వెంబడించకు, సూర్యుని వైపు తిరుగు అన్నారు. చక్కటి భావం ఇది. బాహ్యానుసంధిం పరిహృత్య, ఇది ఈ శ్లోకపు హృదయం అన్నమాట. విషయ చింతనను తగ్గించాలి, మనం ఆత్మచింతనను పెంచుకోవాలి. అదే నిధిధ్యాసం, అదే బ్రహ్మనిష్ట, అదే జీవన్ముక్తి. ఓ ముక్ష్వ, నీ మనస్సు ప్రతిరోజు ప్రపంచాన్ని వెంబడిస్తోంది, అందుకే అలసిపోతుంది. ఒక్కసారి దాన్ని నీ హృదయంలో బ్రహ్మస్వరూపంలో నిలబెట్టు. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల్లో జీవించు. అప్పుడు బయట వెతికిన ఆనందం లోపలే ఉందని తెలుస్తుంది. అవిద్య వల్ల కలిగిన శోకం, భయం, అసంతృప్తి అన్నీ కరిగిపోతాయి. బ్రహ్మనిష్టే పరమానందం, ఆత్మస్వరూపమే నిత్య విశ్రాంతి. ఇదే శంకరుల వారి అమృత బోధ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం చిన్మయానంద స్వామి వారు ఏ వివరణ ఇచ్చారో ఒకసారి దీనికి చూద్దాం. మనం అనాత్మను అంటే అసత్ అన్నమాట. సదా చింతించడమే బంధానికి కారణం. కామోద్రేకాలు మనస్సుని కమివేసినప్పుడు జీవిత పరమలక్ష్యం ఏమిటో మనస్సు మర్చిపోతుంది. న్యాయ మార్గాన్న జీవితాన్ని నడిపే మంచి విలువలన్నింటినీ విస్మరిస్తుంది. దానివల్ల మన జీవితంతో రాజీ పడాల్సి వస్తుంది. కాబట్టి సాధకుడైన వాడు అనాత్మను సదా చింతించే అలవాటును మానుకోవాలి. వస్తువుల పరిమితత్వాన్ని గుర్తించి వైరాగ్యంతో జీవించాలి. ఈ స్థితిని సాధించగానే తనలో ఉన్న ఆత్మే అంతటా ఉండడాన్ని గుర్తించగలుగుతాడు. సత్యాన్ని తెలియని అజ్ఞానం నుండి ఉదయించే సాంసారిక క్లేశాలన్నిటినీ ఆత్మ యొక్క అపరోక్షానుభూతి అంతం చేస్తుంది. ఆ ప్రత్యక్ష జ్ఞానంలో ప్రపంచ భ్రమ అదృశ్యమైపోతుంది. ఈ స్థితిలో యతి బుద్ధికి అతీతమైన పరమశాంతిని అనుభవిస్తాడు, శాంతితో జీవిస్తాడు అంటూ ఈయన చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మరొక శ్లోకాన్ని కూడాను వినేద్దాం. బాహ్యాభిసంధిః పరివర్ధయేత్ ఫలం దుర్వాసనామేవ తతస్తతోధికా జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధిం విదధీత నిత్యం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని ముందు చూద్దాం. బాహ్యాభిసంధి బాహ్యమును గురించి,
అనుసంధి అంటే అనుసంధాన రూప సంకల్పము. తతః తతః ఒకదానికంటే ఒకటి, అధికాం అతిశయించిన, దుర్వాసనామేవ దుష్ట సంస్కారమనుడు ఫలమును పరివర్ధయేత్ వృద్ధి పొందించును, వివేకైః వివేకము చేత, జ్ఞాత్వా తెలిసి, బాహ్యమగు దృశ్యమును పరిహృత్య పరిహరించి, నిత్యం ఎల్లప్పుడూ స్వాత్మానుసంధిం తన స్వరూపానుసంధానమును విదధీత అన్నారు. అంటే విధిగా చెయ్యాలి అంటూ చెప్తున్నారన్నమాట. దీని భావార్థం ఏమిటి? బాహ్య విషయాల గురించి చింతనమే నీ చెడ్డ వాసనలనే ఫలాన్ని ఉత్తరోత్తరంగా బాగా పెంపొందించేస్తుంది. అందుచేత వివేకంతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని బాహ్య విషయాలను వదిలివేస్తూ నిత్యము ఆత్మను సంధానం చేస్తూ ఉండాలి అంటూ దీనికి అర్థం వస్తుంది. దీన్ని మనం శంకరాచార్యుల వారు ఒక గొప్ప మనోవిజ్ఞాన సూత్రాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనిపిస్తోంది నాకు. మనస్సు ఏ దాన్ని పదే పదే ఆలోచిస్తుందో అదే వాసనగా మారుతుంది. వాసన మరింత బలపడితే అది మళ్ళీ అదే విషయాల వైపు మనసును లాగుతుంది. ఇది ఒక చక్రంలా తయారవుతుంది. విషయ చింతన దుర్వాసన, మరింత విషయ చింతన బంధం. అందుకే ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే వివేకంతో ఈ చక్రాన్ని విరమించి ఆత్మానుసంధానాన్ని అలవాటు చేసుకో అంటున్నారు. ఇక్కడ దుర్వాసన అంటే మనం ఒకే దాని గురించి పదే పదే ఆలోచించింది, చేసింది, ఆస్వాదించినది మనసులో ఒక ముద్రగా నిలిచిపోతాయి మనకి. అవే ఆ వాసనలు అన్నమాట. ఆ మంచి వాసన ఉంటే మనసు బ్రహ్మవైపుకే తిరుగుతుంది, చెడు వాసన ఉంటే మళ్ళీ విషయాల వైపుకే పరిగెడుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బాహ్యాభిసంధి ఎలా పనిచేస్తుంది? ఓసారి విషయాన్ని ఆలోచిస్తాం, తర్వాత దానిపైన మళ్ళీ ఇష్టం పెరుగుతుంది, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం, ఇది వాసనగా మారిపోతుంది. ఆ వాసన మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇలా ఈ సంసార చక్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. మన భగవద్గీతలో 62, 63 శ్లోకాల్లో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషు ఉపజాయతే అంటూ ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే మనం ఎప్పుడైతే బాహ్య విషయాలపైన సంఘాన్ని ఏర్పరచుకుంటామో మనకి ఒకదాని వెంట ఒకటి చక్రంలాగా టకటకటక వచ్చేస్తుంటాయి. సంకల్పంతో కామం నుండి ఇక క్రోధం నుండి అన్ని రకరకాలుగా మనని ఇబ్బంది పెట్టేస్తాయన్నమాట. అందుకే యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వశం నయేత్ అంటారు. మనస్సు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆత్మవైపుకు తీసుకురావాలి, అదే స్వాత్మానుసంధానం అంటారు కృష్ణ పరమాత్మ. పరాంచి ఖాని వ్యతృనాత్ స్వయంభూః తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మన ఇక్షత్ ఆవృత చక్షుః అమృతత్వం ఇచ్చన్. అంటే భగవంతుడు ఇంద్రియాలను బయటికి తిరిగేలాగానే సృష్టించాడు. మనుష్యుడు దానికి చూస్తాడు, కానీ ధీరుడైన వాడు అంటే బుద్ధిశాలి వాటిని లోపలికి తిప్పి ఆత్మను దర్శిస్తాడు. ఇదే శ్లోకానికి మనకి ప్రత్యక్షమైన వ్యాఖ్యానం అన్నమాట. భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర చ ఏషః త్రికః ఏకకాలః ప్రపద్యమానస్య యథా అశ్నతః స్యుః తుష్టిః పుష్టిః క్షుత అపాయః అనుఘాసం. అంటే అర్థం, భగవంతుడైన భక్తి వృద్ధి చెందుతుంది. పరేషానుభవ అంటే పరమేశ్వరుని అనుభవం కలుగుతుంది. విరక్తి అంటే ఇతర విషయాలపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. ఎప్పుడు భగవంతుని శరణు పొందుతూ భక్తిని ఆచరించే సాధకుడికి 3 ఫలితాలు ఒకేసారి కలుగుతాయి అంటూ ఈ శ్లోకం చెప్తోంది అనమాట. ఆ 3 ఒకే సమయంలో కలుగుతాయని ఒక అందమైన ఉపమానంతో ఇక్కడ చెప్పబడింది. భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దతో తృప్తి, శరీరపు పుష్టి, ఆకలి తగ్గడం ఏకకాలంలో ఎలా కలుగుతాయో అలాగే భగవద్భక్తి పెరుగుతున్న కొద్దీ భగవదానుభవం మరియు విషయ వైరాగ్యం కూడా ఏకకాలంలోనే పెరుగుతాయి అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పరేషానుభవ అంటే పరేషుడు అంటే పరమేశ్వరుని అనుభవం అని అర్థం చేసుకుంటే బాగుంటుందన్నమాట. భగవంతుని అనుభవం పెరిగిన కొద్దీ ప్రపంచం పైన వైరాగ్యం సహజంగా వచ్చేస్తుందిట. ఆత్మానుసంధానం పెరిగితే బాహ్యాసక్తి నిజంగానే తగ్గిపోతుంది మనకి. ఆశ చేత మనుజులాయువుగళనాళ్లు తిరుగుచుందురు భ్రమను విడలేక మురిగి భాండమందు ముసురు ఈగల భంగి విశ్వదావిరామ వినురవేమ అంటారు. ఆశ, విషయాసక్తి దుర్వాసనలు మనిషిని మురికి పాత్ర చుట్టూ తిరిగే ఈగల్లాగా
బంధించేస్తాయి. ఈ వేమన పద్యం మనని అలర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వాసన జీవితం మొత్తాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న బాహ్యాభిసంధి ఎంతటి పతనానికైనా దారితీస్తుంది. ఇలాంటి మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అజామినుడి కథ కూడాను చెప్పుకోవచ్చు మనం. ఒక రైతు తన పొలంలో కలుపు మొక్కను చిన్నప్పుడే తీసివేయలేదనుకోండి, కొన్ని వారాల తర్వాత పంట కంటే కూడా అది పెద్దదైపోతుంది. అప్పుడు తొలగించడం చాలా కష్టం. అలాగే చిన్న విషయాశక్తిని పెద్ద విషయం కాదని వదిలేస్తే దుర్వాసనగా మారి పూర్తిగా మనస్సును ఆక్రమించేస్తుంది. మనస్సు ఒక తెల్లని వస్త్రం లాంటిదంటారు పెద్దలు. నువ్వు ఏ రంగుతో ముంచితే అదే రంగు పడుతుంది. ప్రతిరోజు ప్రపంచంలో ముంచేస్తున్నావు ప్రపంచ రంగు, ప్రతిరోజు బ్రహ్మచింతనలో ముంచితే బ్రహ్మరంగు. అందుకే ఆచార్యుల వారు స్వాత్మానుసంధిం విదధీత నిత్యం అంటారు. వివేకైహి అన్న పదం ఇందులో చాలా ముఖ్యమైనది. విషయాలను ద్వేషించి వదలమని కాదక్కడ, వాటి పరిమితిని తెలుసుకొని వదలాలి. అదే వైరాగ్యం, అదే వివేకం, అదే బ్రహ్మనిష్టకి పునాది. బాహ్య ప్రపంచం ఎప్పుడూ కూడాను ఒక్కసారిగా బంధించదు. ఒక చిన్న ఆలోచనతోటి ప్రారంభమై వాసనగా మారుతుంది. వాసన అలవాటు అవుతుంది, అలవాటు బంధం అవుతుంది. అందుకే మొదటనే ఆలోచనను జాగ్రత్తగా కాపాడుకుంటే మనసు బయటకు పెరిగెత్తిన ప్రతిసారి ప్రేమతో దాన్ని ఆత్మవైపుకు తీసుకుని వస్తే ప్రపంచాన్ని ద్వేషించాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో శాశ్వత సుఖం లేదని తెలుసుకుంటే చాలు. ఆత్మానుసంధానం నీ సహజ స్థితిగా మారిన రోజే దుర్వాసనలు కరిగిపోతాయి. అప్పుడు మిగిలేది సచ్చిదానంద స్వరూపమే. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.